అందరికీ నమస్కారం. 10th క్లాస్ ఫిజిక్స్ లో రిఫ్రాక్షన్ లో వీడియో నెంబర్ 2 ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ లెన్సెస్ లో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో లెన్సెస్ లో రిఫ్రాక్షన్ అనేది రిఫ్రాక్షన్ చాప్టర్ లోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే లెన్సెస్ లో రిఫ్రాక్షన్ జరగడం అనే ఫినామినాని మనం చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాం. టెలిస్కోప్స్, మైక్రోస్కోప్స్ లలో రకరకాల లెన్సెస్ ను వాడతాం. లెన్సెస్ అనేది ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఈవెన్ మన కంటిలో కూడా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ మీరు 10th క్లాస్ ఫిజిక్స్ లో అక్కడ కూడా చేసుకుంటారు. అసలు మన కంటి నిర్మాణంలో ఉండేది కూడా ఒక లెన్సే, ఒక బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. సో అట్లా లెన్సెస్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అందుకనే లెన్సెస్ లో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది అనేది డీటెయిల్డ్ గా, ఎందుకు ఈ మాట డీటెయిల్డ్ గా అంటున్నానంటే చాలా తక్కువ చోట్ల మీకు క్లియర్ గా చెప్పే టాపిక్స్ నేను చెప్తాను. చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. చిన్న మైక్రో లెవెల్ పాయింట్స్ ని కూడా డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఇవి డౌట్స్ ఉన్నాయి. చాలా మంది పిల్లలకి, కొంతమంది ఫ్రెండ్స్ కి ఇవి డౌట్స్ ఉన్నాయి. సో మీ అందరికి ఈ లెన్సెస్ మీద ఉన్న డౌట్స్ నేను ఈరోజు క్లారిఫై చేస్తాను. ఓకే, అసలు ఫస్ట్ మనం లెన్సెస్ లో టైప్స్ చూద్దాం. ఎన్ని రకాల లెన్సెస్ ఉంటాయి, వాటికి అసలు మనం పేరు ఎలా పెట్టాలనే చూద్దాం. సో చూడండి, మనకి ఒక సర్ఫేస్ కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని మనకు రెండు రకాలు ఉన్నాయి. వాటిల్లో వేరియస్ టైప్స్ చూద్దాం. కాన్వెక్స్ లెన్స్ అంటే ముందు రాస్తాను నేను. కాన్వెక్స్ లెన్స్ అంటే మిడిల్ పోర్షన్ థిక్ గా ఉంటుంది. మిడిల్ పోర్షన్ థిక్ గా ఉండేవన్నీ కూడా కాన్వెక్స్ లెన్సెస్. మిడిల్ పోర్షన్ థిక్ గా, ఎడ్జ్లు పల్సగా ఉండేవన్నీ కాన్వెక్స్ లెన్సెస్. అండ్ కాన్కేవ్ లెన్సెస్ అంటే, కాన్కేవ్ లెన్సెస్ మీన్స్ మిడిల్ పోర్షన్ ఈజ్ థిన్నర్ దాన్ ఎడ్జెస్. ఎడ్జెస్ కంటే కూడా మిడిల్ పోర్షన్ థిన్ గా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కాన్వెక్స్ లెన్స్ ని మనం డయాగ్రామ్స్ లో చూసినట్టయితే మనకు అర్థమైపోతూనే ఉంటుంది. మిడిల్ పోర్షన్ కొంచెం థిన్ గా ఉంటుంది, ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది, ఈ విడత్ ఎక్కువ ఉంటుంది. రాన్ తగ్గుతూ పల్చగా అయిపోతుంది, సన్నగా అయిపోతుంది. ఈ కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అంటేనేమో మిడిల్ పోర్షన్ ఏమో సన్నగా ఉంటుంది, రాను ఎడ్జ్లకు వచ్చేసరికి థిక్ అయిపోతుంది. దీన్ని మనం కాన్కేవ్ లెన్స్ అంటాం. ఇది కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో చూడండి, మిడిల్ పోర్షన్ థిక్ గా ఉండి ఎడ్జ్లు థిన్ గా ఉండేవన్నీ కూడా కాన్వెక్స్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇలా ఉండేవన్నీ కూడా కాన్వెక్స్, ఇలా ఉండేవన్నీ కూడా కాన్కేవ్. ఈ రెండు బేస్ చేసుకునే మనం పేర్లు పెడతాం. అందుకని నేను పర్టికులర్ వీటి రాశాను. ఈ రెండు ప్రాపర్టీస్ ని బేస్ చేసుకునే లెన్సెస్ కి మనం పేర్లు పెడతాము. అది కాన్వెక్స్ లెన్సా, కాన్కేవ్ లెన్సా, కాన్కేవో కాన్వెక్స్ అని ఎప్పుడు అనాలి, కాన్వెక్సో కాన్కేవ్ అని ఎప్పుడు అనాలి, కాన్కేవో కాన్వెక్స్, కాన్వెక్సో కాన్కేవ్ రెండు ఒకటేనా? ఈ వర్డ్ అటు ఆ వర్డ్ ఇటు ఇంటర్చేంజ్ అయితే లెన్సే మారిందా, లేకపోతే రెండు ఒకటేనా? కాన్కేవో కాన్వెక్స్ ని కాన్వెక్సో కాన్కేవ్ అనొచ్చా? రైట్. సో ఇప్పుడు అదే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, కాన్వెక్స్ లెన్స్ లో రకాలు చూద్దాం. ఫస్ట్ కాన్వెక్స్ లెన్స్. ఇలా చూడండి, దీన్ని మనం బైకాన్వెక్స్ లెన్స్ అంటాం. దీన్ని మనం ఏమని చదువుతాం? యాక్చువల్ నేమ్ ఏంటిది? ఇది బైకాన్వెక్స్ లెన్స్. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే దీని అసలు పేరు ఏంటో తెలుసా? కాన్వెక్సో కాన్వెక్స్ లెన్స్. దీని నేమ్ కాన్వెక్సో కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్సో కాన్వెక్స్ లెన్స్ అన్నా, బైకాన్వెక్స్ లెన్స్ అన్నా, సింపుల్ గా ఇక ఈ చాప్టర్ మొత్తంలో మనం కాన్వెక్స్ లెన్స్ అంటాం. సింపుల్ గా కాన్వెక్స్ అని సింపుల్ గా అన్నాము అంటే దీనికి సంబంధించింది బైకాన్వెక్స్ లెన్స్ అని గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ లెన్స్ అన్నామంటే ఇట్ ఈస్ బైకాన్వెక్స్ లెన్స్.
కాన్వెక్సో కాన్వెక్స్ లెన్స్. ఈ నేమ్ ఎట్లా వచ్చిందో మీకు ఇంపార్టెంట్, మీకు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు ఏ లెన్స్ లో టైప్స్ డిస్కస్ చేస్తున్నాం, కాన్వెక్స్ లెన్స్ లో కదా. కాన్వెక్స్ లెన్స్ లో ఖచ్చితంగా ఒక సర్ఫేస్ కాన్వెక్స్ ఉండాలి. వన్ సర్ఫేస్ అట్లీస్ట్ వన్ సర్ఫేస్ అట్లీస్ట్ కాన్వెక్స్ ఉండాలి. కాన్వెక్స్ లెన్స్ లో రకాలు ఉన్నాయి కదా, ప్లేనో కాన్వెక్స్, కాన్కేవో కాన్వెక్స్, డబుల్ కాన్వెక్స్, ఇదే బై కాన్వెక్స్, రకాలు ఉన్నాయి కదా కాన్వెక్స్ లో. ఏదైనా సరే కాన్వెక్స్ లెన్స్లలో ఒక సర్ఫేస్ కాన్వెక్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక సర్ఫేస్ కాన్వెక్స్ ఉంది కదా, ఒక సర్ఫేస్ కాన్వెక్స్ ఉంది, అదర్ సర్ఫేస్ కూడా ఏముంది, కాన్వెక్స్ ఉంది. కాబట్టి కాన్వెక్సో కాన్వెక్స్. ఈ పేర్లో ఈ రెండో ప్లేస్ ఉంది చూడండి, మీకు డబుల్ డ్యూయల్ నేమ్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకోటి చూపించిన తర్వాత మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దీని పేరు ఏంటి, దీని పేరు ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ప్లేనో కాన్వెక్స్ లెన్స్. దీన్ని కాన్వెక్సో ప్లేన్ లెన్స్ అనొచ్చా, కాన్వెక్సో ప్లేన్ లెన్స్ అనొచ్చా, లేదా దీన్ని ఇప్పుడు ఇటు తిప్పుతా, ఇలా తిప్పుతా, ఉల్టా తిప్పుతా. ఇప్పుడు దీనికి ఏం పేరు ఇవ్వాలి, ఇదే పేరా, దీనికి ఇదే నేము, దీనికి ఇదే నేమా, దీన్ని కూడా ఇదే నేమ్తో పిలుస్తాం, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనే పిలుస్తాం. దీనైనా ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని పిలుస్తాం. ఈ డబల్ నేమ్స్ లో ఈ సెకండ్ ప్లేస్ లో ఉండేదేంటో తెలుసా, సెకండ్ ప్లేస్ లో ఉండే వర్డ్ దీని ప్రాపర్టీని చెప్తుంది, పేరు కాదు, దీని ప్రాపర్టీని చెప్తుంది. ఇది దేని ప్రాపర్టీని కలిగి ఉంటుంది, ఈ ప్రాపర్టీని కలిగి ఉందా, ఈ ప్రాపర్టీని కలిగి ఉందా. ఈ మెటీరియల్ మధ్యలో థిక్గా, ఎడ్జ్ల్లో థిన్గా, అంటే మిడిల్లో పోర్షన్ థిక్గా ఉండేవన్నీ ఏంటవి, కాన్వెక్స్ లెన్స్లు. సో ఇప్పుడు ఇది ఏ ప్రాపర్టీని కలిగి ఉంది, కాన్వెక్స్ లెన్స్నా కాన్కేవ్ లెన్స్నా, కాన్వెక్స్ లెన్స్ని. కాబట్టి దీని ప్రాపర్టీ ఎప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉండాలి. ఇది ఎవరి ప్రాపర్టీని కలిగి ఉందో ఆ ప్రాపర్టీ నేమ్ సెకండ్ ప్లేస్ లో ఉండాలి. సో ఇది కాన్వెక్స్ లెన్స్ ప్రాపర్టీని కలిగి ఉంది కాబట్టి కాన్వెక్స్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉండాలి. అండ్ కాన్వెక్స్ సర్ఫేస్ తో పాటు ఎక్స్ట్రా ఉన్న సర్ఫేస్ ఏంటి, ప్లేన్, కాబట్టి ప్లేనో కాన్వెక్స్ అనాలి. అంతేగాని దీన్ని మీరు రివర్స్ రాయొద్దు, అంటే కాన్వెక్సో ప్లేన్ సర్ఫేస్ అని రాయొద్దు, కాన్వెక్సో ప్లేన్ లెన్స్ అని రాయొద్దు. కాన్వెక్సో ప్లేన్ అని రాశారనుకోండి, కాన్వెక్సో ప్లేన్ లెన్స్ అని రాశారనుకోండి, అప్పుడు దీని ప్రాపర్టీ ప్లేన్ అయిపోతుంది, ప్లేన్ లెన్స్ ప్రాపర్టీ అయిపోతుంది, ఫ్లాట్ గా ఉండే లెన్స్ ప్రాపర్టీ అయిపోతుంది. తప్పు కదా, ఇది కాన్వెక్స్ లెన్స్ లక్షణాన్ని కలిగి ఉంది కదా, కాబట్టి దీని ప్రాపర్టీ ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్. దీని ప్రాపర్టీ ఏంటి, మిడిల్లో థిక్, ఎడ్జ్లో థిన్ గా ఉంది కాబట్టి ఇది కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది, దీని ప్రాపర్టీ కాన్వెక్స్ ప్రాపర్టీ కాబట్టి సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఒకటి కాన్వెక్స్ ఉంది, ప్రాపర్టీ కాన్వెక్స్ ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది. రెండో సర్ఫేస్ కూడా ఏముంది, కాన్వెక్స్ ఏముంది, కాబట్టి ఇది కాన్వెక్సో కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్సో కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది. ఇప్పుడు ఈ లెన్స్ కి మనం ఏం పేరు పెట్టాలి, ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఏ ప్రాపర్టీని కలిగి ఉంది. మీకు అందుకే నేను చెప్తున్నాను, లెన్సెస్ కి నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ఇమీడియట్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ రెండిటిలో తీసేయండి, మీకు ఇచ్చిన లెన్స్ ఈ రెండిటిలో ఏ ప్రాపర్టీని కలిగి ఉంది. మిడిల్లో థిక్, ఎడ్జిల్లో తిన్నుగుందా, మిడిల్లో థిన్, ఎడ్జిల్లో థిక్కుందా, మిడిల్లో థిక్ ఉంది, ఎడ్జిల్లో థిన్ ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎవరి ప్రాపర్టీ, కాన్వెక్స్ లెన్స్ ప్రాపర్టీ. సో దీనికి ఇచ్చే రెండు పదాలలో రెండవ వర్డ్ కాన్వెక్స్ ఉండాలి. రెండవ వర్డ్ అంటే కాన్వెక్స్, సెకండ్ ప్లేస్ లో కాన్వెక్స్ ఉండాలి. ఎందుకు సెకండ్ ప్లేస్ లో కాన్వెక్స్, దీని ప్రాపర్టీని చెప్పేది సెకండ్ ప్లేస్ కాబట్టి. ఓకేనా, రైట్. సో రెండవ ప్లేస్ లో కాన్వెక్స్ రాసామంటే ఖచ్చితంగా అందులో ఒకటి కాన్వెక్స్ సర్ఫేస్ ఉంటుంది. మీకు ఇచ్చిన లెన్స్ లో రెండు సర్ఫేస్లు ఉంటాయి కదా, ఆ రెండు సర్ఫేస్లో ఒకటి కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఆ కాన్వెక్స్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో రాసి, రెండవ సర్ఫేస్ ఏంటి, ఇటు నుంచి చూస్తే కాన్కేవ్ కాబట్టి ఇది కాన్కేవో కాన్వెక్స్ లెన్స్.
కాన్కేవ్ మంచిగా చెప్తాను, మంచిగా క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే ఇందులో రెండు సర్ఫేస్లు ఉన్నాయి. ఒకటి కాన్కేవ్ ఉంది, రెండోది కాన్వెక్స్ ఉంది. మరి కాన్వెక్స్ ని ముందు రాయాలా, కాన్కేవ్ ని ముందు రాయాలా అంటే రెండు సర్ఫేసుల్లో ఏ పదాన్ని ముందు రాయాలంటే ఇది ఏ ప్రాపర్టీ, ఇద్దరిలో ఏ ప్రాపర్టీని కలిగి ఉంది, ఇది కాన్వెక్స్ కదా. సో ప్రాపర్టీ వచ్చే లెన్స్ సెకండ్ ప్లేస్ లో ఉండాలి. ఈ రెండు సర్ఫేస్ లో కాన్కేవ్ కాన్వెక్స్ లో కాన్వెక్స్ ప్రాపర్టీని కలిగి ఉంది కాబట్టి కాన్వెక్స్ పేరు వెనక రావాలి. అదర్ సర్ఫేస్ కాన్కేవ్ కాబట్టి కాన్కేవ్ ఫస్ట్ రావాలి. అంతేగాని ఇప్పుడు దీన్ని కాన్వెక్సో కాన్కేవ్ అంటే తప్పు. దీన్ని కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్ అంటే తప్పు. ఎందుకు? దీంట్లో కాన్వెక్స్ కాన్కేవ్ రెండు సర్ఫేస్లు ఉన్నాయి. ఇలా రాస్తే దాని అర్థం ఏంటిది? ఇది కాన్కేవ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అని అర్థం. అంటే మిడిల్లో తిన్నుగా, ఎడ్జ్ లో థిక్గా ఉంది అని అర్థం. ఇలా రాస్తే అలా లేదు కదా ఇది. సో ఇలా రాయాలి. రెండు సర్ఫేసుల్లో, రెండు డిఫరెంట్ సర్ఫేసుల్లో ఏది ఫస్ట్ వర్డ్ రావాలి, ఏది సెకండ్ వర్డ్ రావాలి అంటే దీని ప్రాపర్టీకి సంబంధించింది సెకండ్ వర్డ్ రావాలి, అదర్ సర్ఫేస్ ఫస్ట్ వర్డ్ రావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది చూడండి. ఇది చూడండి, ఇందులో కూడా మీకు రెండు సర్ఫేసెస్ ఉన్నాయి. కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, బల్జ్డ్ అవుట్ కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, కాన్కేవ్ సర్ఫేస్ ఉంది. కేవ్ లాగా ఇంటీరియర్ గా ఉండే దీనికి రెండు సర్ఫేస్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలి? కాన్వెక్స్ కాన్కేవ్. ఏ పదం ముందు రావాలి, ఏ పదం వెనక రావాలి? సో ఇమీడియట్ గా మనం చూడాల్సింది ఏంటి? ఈ రెండిట్లో ఏ ప్రాపర్టీని కలిగి ఉంది? ఇది మిడిల్లో థిన్ గాను, ఎడ్జిల్లో థిక్ గాను ఉంది. అంటే కాన్కేవ్ లక్షణాన్ని కలిగి ఉంది. ఇది ఒక కాన్కేవ్ బిహేవియర్ ని చూపిస్తుంది. అది కాబట్టి ఈ రెండు పదాలలో కాన్కేవ్ సెకండ్ ప్లేస్ లో రావాలి. కాన్కేవ్. అదర్ సర్ఫేస్ కాన్వెక్స్ కాబట్టి కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్ దీని పేరు. ఓకేనా? క్లియరా? సో దీని పేరు ఏంటి? కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కాన్కేవ్ లెన్స్. దిస్ ఇస్ ద ప్రాపర్టీ. రైట్. నెక్స్ట్, what is the name of this lens? How many different types of surfaces are there? Both concave. రెండు కాన్కేవ్ ఉన్నాయి. అంటే కాన్కేవ్ ఎటు పెట్టినా ఒకటే కదా. సో దీన్నే మనం కాన్కేవ్ లెన్స్. సెకండ్ వర్డ్ ఏమో ఇది కాన్కేవ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అని చెప్తుంది. మిడిల్ థిన్ గా, ఎడ్జెస్ థిక్ గా. అండ్ రెండోదేమో అదర్ సర్ఫేస్ కూడా కాన్కేవ్ ఉంది. దీన్నే మనం బై కాన్కేవ్ అంటాం. బై కాన్కేవ్ లెన్స్ అంటాం. దీన్ని షార్ట్ గా కాన్కేవ్ లెన్స్ అని కూడా పిలుస్తాం ఈ చాప్టర్. అర్థమైందండి? ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ లెన్సెస్, వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం కాన్వెక్స్ కాన్వెక్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అవి మనం ఒకటే అనుకుని ఏ వర్డ్ ఎటు ముందు రాసిన ఒకటే అనుకోకండి. సెకండ్ ప్లేస్ దీని ప్రాపర్టీకి సంబంధించి. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లోది కాకుండా అదర్ సర్ఫేస్. అంటే మనం ఫస్ట్ రాయాల్సింది ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్ ని ఫస్ట్ నింపాలి. సెకండ్ ప్లేస్ లో వర్డ్ నింపిన తర్వాత కాన్కేవ్ నింపిన తర్వాత ఇక కాన్కేవ్ సర్ఫేస్ కాకుండా ఇంకెవరు ఉన్నారో చూసుకుని అది ఫస్ట్ లో రాయాలి. ఇది లెన్సెస్ కి నేమ్స్ పెట్టే పద్ధతి. ఓకేనా? రైట్. ప్రతిదీ చాలా మైక్రో లెవెల్లో నేర్చుకోవాలండి. చాలా బోల్డ్ అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. మనం ఫిజిక్స్ లో ఫిజిక్స్ లెసన్స్ మనం మనసు పెట్టి వినాలే కానీ ప్రతి దాంట్లో డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మనకి దాదాపుగా డౌట్స్ క్లియర్ చేసే సోర్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే అట్లాంటి విచిత్రమైన డౌట్లు వస్తూ ఉంటాయి. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు బాగా డౌట్లు వస్తాయి. ఏదన్నా వింటున్నానంటే, ఒక టాపిక్ వింటున్నానంటే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. నేను కూడా ఇవి స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు ఎంతో మంది సీనియర్ ఫ్యాకల్టీలతో డిస్కస్ చేసి ఒకళ్ళు చెప్పి సాటిస్ఫై కాక ఇంకొకళ్ళ దగ్గర అడిగి వీళ్ళని అందరిని అడిగి ఒక జనరలైజేషన్ రావడానికి నాకు చాలా టైం పట్టేది. అంటే బాగా వినటం కూడా ఒక్కోసారి డేంజరే. మనకి అది సాటిస్ఫై అయ్యేదాకా నిద్రపట్టదు. ఈ లెన్సెస్ నేమ్స్ కూడా చాలా తక్కువ. వెరీ గుడ్. ఈ మధ్య నేను చాలా చోట్ల చూసాను, చాలా బాగా చెప్తున్నారు. ఒక 2-3 years బ్యాక్ ఈ లెన్సెస్ నేమ్ దగ్గర కూడా బాగా కన్ఫ్యూజ్ అయ్యేవాడు. బట్ ఈ మధ్య
చాలా బాగా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చెప్తున్నారు, లెన్సెస్ నేమ్స్ యాక్యురేట్గా చెప్తున్నారు. అండ్ ఇంకా చాలా మిస్టేక్స్ కూడా జరుగుతున్నాయి. ఈ చాప్టర్లో చాలా తప్పులు చెప్తున్నారు పిల్లలు అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్షన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ డౌట్స్కి సోర్సెస్ లేవు, డౌట్స్ క్లారిఫికేషన్ చేయడానికి సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇవాళ చూద్దాం మనం అవన్నీ కూడా. ఒకసారి మనం డీటెయిల్గా చూద్దామా లెన్సెస్ నేమ్స్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం. 1 2 3 1 2 థిక్ ఎడ్జ్కి వచ్చేసరికి థిక్ ఉండాలి కదా. డయాగ్రామ్స్ ఫిజిక్స్లో చెడ్డ కష్టమైన పని. ఇలా రైట్ బెటర్ కదా. సో ఇక్కడ ఈ 3 కూడా కాన్వెక్స్ ఫ్యామిలీకి సంబంధించినవి. కాన్వెక్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ 3 కూడా అంటే ఆ 3 కాన్వెక్స్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. మిడిల్లో థిక్, ఎడ్జ్లో థిన్, మిడిల్లో థిక్, ఎడ్జ్లో థిన్, ఎడ్జ్లో థిన్. ఈ 3 కూడా కాన్కేవ్ ఫ్యామిలీకి సంబంధించినవి. కాన్కేవ్ ఫ్యామిలీకి సంబంధించినవి అంటే ఈ 3టికి మనం పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ కాన్వెక్స్ అనే పదం రావాలి. ఈ 3టికి పేరు పెట్టేటప్పుడు సెకండ్ ప్లేస్ కంపల్సరీగా కాన్కేవ్ అని పేరు రావాలి. ఇక ఫస్ట్ ప్లేస్ లో మనం పెట్టే పేరు ఏంటి? ఇందులో ఇప్పుడు ఆల్రెడీ కాన్వెక్స్ ఒకటి వచ్చేసింది, అదర్ సర్ఫేస్ కూడా కాన్వెక్స్ కాబట్టి దిస్ ఇస్ కాన్వెక్సో కాన్వెక్స్ లేదా బై కాన్వెక్స్. దిస్ ఇస్ ప్లేనో కాన్వెక్స్, దిస్ ఇస్ కాన్కేవో కాన్వెక్స్. మీకు తెలుసు, మీరు రాసుకోవాలనుకుంటే వర్డ్స్ డీటెయిల్ గా రాసుకోండి, పాస్ చేసుకొని రాసుకోండి. నేను ప్రతిదీ బోర్డు మీద రాలేను, మనకి చాలా కష్టకాలం ఉంది. బోర్డులు సైజు తొందరగా లాక్డౌన్ నుంచి బయటపడితే ఇది పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతాం. ఓకే, నేను ఎదురు చూస్తున్న ఆ పరిస్థితి కోసం, ఎప్పుడు ఫ్రీ అయిపోదామని. అంటిల్ దెన్ సో మంచి పెద్ద మనసు తీసుకొని మీరు అర్థం చేసుకోండి, అడ్జస్ట్ చేసుకుందాం. ఇదంతా కాన్కేవ్ ఫ్యామిలీ. ఇదేంటిది? ఒకటి కాన్కేవ్ పోని ఇంకోటి కూడా కాన్కేవ్ కాబట్టి కాన్కేవో కాన్కేవ్ లేదా బై కాన్కేవ్, ప్లేనో కాన్కేవ్, convexo concave. This is convexo concave. So these are the different types of lenses that are discussed in 10th class level state syllabus in both AP and Telangana. And meeku AP Telanganalo 10th class textbook స్థాయిలో so we deal with only these two kind of lenses. Only these two kind of lenses. Ray diagrams గానీ ప్రాబ్లమ్స్ గానీ ఏదైనా ఇమేజ్ ఫార్మేషన్ డిస్కషన్ చేసుకోవటంలో కానీ మనం ఈ 2 గురించి డిస్కస్ చేసుకుంటాం. వీటి గురించి ఎక్కువ డెప్త్ లోకి వెళ్ళలేదు, ఎందుకంటే రే ఆప్టిక్స్ అనేది చాలా పెద్ద డెప్త్ టాపిక్. అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ మీరు చాలా లోతుగా సముద్రం లోతుకి వెళ్ళిపోయి చదువుతారు దీని అంతటి గురించి. కాకపోతే ఒకటి విషయం ఏంటంటే, మీరు ఈ రెండింటి విషయాల్లో ఏవైతే నేర్చుకుంటారో ప్రాపర్టీస్, అంటే ఈ 2 లెన్సెస్ లో ఏం జరుగుతుంది అనేది నేర్చుకుంటారో అది ఈ అందరిలో జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేస్ ని డైవర్జ్ చేసింది అనుకోండి, వీళ్ళు రేస్ ని డైవర్జ్ చేస్తారు. ఇది రేస్ ని కన్వర్జ్ చేసింది అనుకోండి, వీళ్ళు కన్వర్జ్ చేస్తారు. ఓకేనా? ఏమన్నా రివర్స్ చెప్పానా నేను? ఇది డైవర్జ్ చేస్తుందని చెప్పానా? ఏం చేస్తుంది యాక్చువల్గా? ఇది కన్వర్జ్ చేస్తుంది. నేనేం చెప్పాను? డైవర్జ్ చేస్తుందని చెప్పాను. నేను చెప్పింది తప్పు కాదు. దీని గురించి డీటెయిల్గా నేర్చుకునేటప్పుడు ఈ చిన్న విషయాన్ని కూడా కరెక్షన్ చేసుకుందాం. ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ ఉంది, కాన్వెక్స్ లెన్సెస్, ఈ లెన్సెస్ కన్వర్జింగ్ లెన్సెస్ ఆ డైవర్జింగ్ లెన్సెస్? కన్వర్జింగ్ లెన్సెస్ అని చాలా మంది చదువుకుంటారు. కాదండి, అవి దే కెన్ బిహేవ్ ఇన్ బోత్ వేస్. దే కెన్ బిహేవ్ యాజ్ కన్వర్జింగ్ లెన్సెస్, దే కెన్ బిహేవ్ యాజ్ డైవర్జింగ్ లెన్సెస్ ఆల్సో. సో అట్లా పొరపాటున రాంగ్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్సెస్ అని ఇచ్చాడు అనుకోండి ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెన్సెస్ ఆర్ కన్వర్జింగ్ లెన్సెస్? ఆప్షన్ ఏ కాన్వెక్స్, ఆప్షన్ బి కాన్కేవ్, ఆప్షన్ సి గ్లాస్ ల్యాబ్. లెన్స్ కాదు, ఒక గ్లాస్ ల్యాబ్ అనుకుందాం. డి ఆల్ ద అబవ్ అన్నాడు అనుకోండి, నన్ను అన్నాడు అనుకోండి. నన్ను అంటే నన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఏం చెప్పకూడదు,
కాన్వెక్స్ లెన్స్ ని కన్వర్జింగ్ లెన్స్ అని డిసైడ్ చేయకూడదు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సర్టెన్ ఫ్యాక్టర్స్, కొన్ని పర్టికులర్ కండిషన్స్ మీద ఆధారపడి చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కన్వర్జింగే, బట్ ఇట్ కెన్ బిహేవ్ లైక్ డైవర్జింగ్ ఆల్సో. దెన్ వీ డోంట్ ఫిక్స్ టు వన్ సర్టెన్ ప్రాపర్టీ. we should not fix this convex lens to a single property. You should not call it as a converging lens, as it can behave like as diverging lens also. How can we name this as a single converging lens? సో అందుకే నేను చెప్తున్నాను, మనం అదంతా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ లెన్సెస్ అన్నిటి యొక్క రే డయాగ్రామ్స్ చాలా ఈజీగా ఉంటాయి. మనకి ఈ రెండింటి గురించి రే డయాగ్రామ్స్ 10th క్లాస్లో ఉన్నాయి. వీటి రే డయాగ్రామ్స్ మనకు 10th క్లాస్లో లేవు. అండ్ రే డయాగ్రామ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి గీయాలనుకుంటే దీంట్లో రే ఎలా బిహేవ్ చేస్తుందో దీంట్లో అంతే బిహేవ్ చేస్తుంది. సో బిహేవియర్ ఆఫ్ సర్టెన్ రేస్ ఈజ్ సిమిలర్ ఫర్ దిస్ సెక్షన్ అండ్ ఫర్ దిస్ సెక్షన్. కాబట్టి మీరు మీ ఇంట్రెస్ట్ తో ప్రాక్టీస్ చేయాలనుకుంటే రే డయాగ్రామ్స్ చేయండి. ఓకేనా? సో మనం ఇక రేస్ యొక్క బిహేవియర్ చూద్దాం, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. అండ్ త్రూ అవుట్ దిస్ చాప్టర్ we deal only with thin lenses. Very important and ఇది. We deal with only thin lenses throughout this chapter. ఈ చాప్టర్ మొత్తంలో కూడా మనం థిన్ లెన్సెస్ గురించి మాత్రమే డిస్కస్. అంటే దీని అర్థం ఏంటంటే దిస్ విడ్త్, దిస్ థిక్నెస్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లైక్ దిస్. కాన్వెక్స్ లెన్స్ అంటే దిస్ ఇస్ ద కాన్వెక్స్. యాక్చువల్గా ఇంకా 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 గీయగలిగితే ఇంకా సన్నగా, ఇది ఇంకా సన్నగా గీస్తాం. సో ఇంకా షార్ట్ ఫామ్ లో మనం కాన్వెక్స్ లెన్సెస్ ని ఇప్పటి నుంచి వి రిప్రజెంట్ లైక్ దిస్ కాన్వెక్స్ లెన్సెస్. మీకు చెప్పాను నేను, కాన్వెక్స్ లెన్స్ అని నేను జనరల్ గా అంటున్నాను అంటే మీ దృష్టిలో కాన్వెక్స్ అంటే బై కాన్వెక్స్ అనే ఫిక్స్ చేస్తాం. బై కాన్వెక్స్ లెన్స్. ఈ యారో మార్కులు సంగతి కూడా మీకు అందరికీ తెలుసా? యారో మార్కులు ఇలానే ఎందుకు పెడతాడు? దీనికి యారో మార్కులు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో బై కాన్కేవ్ లెన్స్ ని ఇప్పటి నుంచి మనం ఇలా మెజర్, ఇలా చూపిస్తాము, ఇలా గీయం మనం. ఎందుకంటే థిన్ లెన్సెస్ చాలా సన్నగా ఉండే కాబట్టి ఆల్మోస్ట్ ఇది ఒక స్ట్రైట్ లైన్ లాగా, ఇంకా సన్నగా గీసి ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది కాబట్టి గీస్తాం. సో ఇది కాన్కేవ్ కి సింబల్, కాన్కేవ్ లెన్సెస్ సింబల్. ఇది ఇది కాన్వెక్స్ లెన్స్ కి సింబల్, ఇది కాన్కేవ్ లెన్సెస్ కి సింబల్. అండ్ ఈ యారోలు మాత్రమే తేడా ఉన్నాయండి. యారోలు కూడా మీనింగ్ ఉంది, అదేం పిచ్చి పిచ్చిగా పెట్టదు. అదే మనం ఏదో డిఫరెన్స్ చూపించాలని చెప్పలేదు. ఈ యారోలు ఏం చూపిస్తున్నాయంటే బోత్ సైడ్స్ బల్జ్డ్ అవుట్వర్డ్స్ లెన్సెస్ ని. ఈ యారోని మనం ఇట్లా అడ్డంగా తిప్పితే మీకు అర్థమైపోతుంది. ఈ యారోని ఇలా అడ్డంగా తిప్పితే అర్థమవుతుంది. అంటే ఈ రెండు వైపులా బయటకు ఉంటుంది, ఈ బల్జింగ్ అవుట్ అనేది రెండు వైపులా బయటకు ఉంటుంది. దీన్ని కూడా అడ్డంగా తిప్పితే మీకు క్లారిటీ ఉంటుంది. ఇది రెండు వైపులా లోపలికి ఉంటుంది, ఇటు నుంచి లోపలికి, ఇటు నుంచి లోపలికి ఉంటుందని సింబలైజ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పటి నుంచి మనం ఈ లెన్సెస్ బదులు కాన్వెక్స్ బదులు ఇది, కాన్కేవ్ బదులు ఇది మనం తీసుకుంటాం సింబాలిక్ గా. ఇంకా చాలా విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో, ఈ వీడియో అంతా విన్న వాళ్ళు అంటే ఎలాంటి కేటగిరీ వాళ్ళు అంటే ఫస్ట్ టైం లెన్సెస్ గురించి తెలియదు, ఈ రోజు ఈ వీడియోనే చూస్తూ లెన్సెస్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఏం అనిపించదు. ఓహో ఇదా, ఓకే ఇట్లానా అట్లానా అనుకుంటారు అంతే. కానీ లెన్సెస్ గురించి ఆల్రెడీ చదివిన వాళ్ళు, లెన్సెస్ గురించి ఆల్రెడీ టీచింగ్ చేసిన వాళ్ళు చాలా మంది, అందరు నన్ను చాలా ఇంటెలిజెంట్ వర్కౌట్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి కొత్తగా వస్తున్న యంగ్ వాళ్ళందరికీ కూడా చాలా మందికి ఆల్రెడీ లెన్సెస్ గురించి డీల్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ రోజు క్లాస్లో చాలా కొత్త విషయాలు 100% తెలుస్తాయి. 100% ఈ వీడియో ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. అంటే ఓహో ఇది ఇన్ని రోజులు మనం ఇట్లా అనుకున్నాం, ఇది ఇలానా అని ఖచ్చితంగా అనుకునే టాపిక్స్ ఈరోజు వీడియోలో చాలా ఉన్నాయి. రైట్, కాన్వెక్స్ లెన్స్ డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా బై కాన్వెక్స్ లెన్స్ అంటున్నాం కదా, మనం బై కాన్వెక్స్ లెన్స్ అనుకుంటున్నాం కదా. ఈ సర్ఫేస్ మీకు ఒక విషయం చెప్తానండి. ఈ బై కాన్వెక్స్ ఇట్లా నేను లెన్సెస్ ఇలా గీసినప్పుడల్లా మీరు దీన్ని 3D వ్యూలో ఊహించుకోవాలి.
3dV అంటే అసలు మీకు ఇది కనబడుతున్న యాక్చువల్ సర్ఫేస్ ఇట్లా ఉండదు. కాన్వెక్స్ లెన్స్ మనం దీన్ని ఇలా అడ్డంగా తిప్పినట్టు, ఇలా అడ్డంగా తిప్పితే ఎలా ఉంటుంది, దీన్ని సైడ్కి తిప్పామనుకోండి మీకెళ్ళి రౌండ్ సర్ఫేస్ వస్తుంది, రౌండ్గా వస్తుంది. మీకు సింపుల్గా మీకు నవ్వు వచ్చినా నన్ను తిట్టుకున్నా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పిన కాన్వెక్స్ లెన్స్ గురించి. ఇడ్లీలు చేస్తారా మన ఇంట్లో అమ్మవాళ్ళు హోటల్స్లో? ఇడ్లీని ఊహించుకోండి కాన్వెక్స్ లెన్స్ అన్నప్పుడల్లా బెస్ట్ ఎగ్జాంపుల్ అది. మధ్యలో బల్జ్డ్ అవుట్ వర్డ్స్, ఎడ్జ్కి వచ్చేసరికి తిన్. ఆ ఇడ్లీని మీకు స్ట్రైట్కి చూపించాలనుకో రౌండ్ కనపడుతుంది, సైడ్కి చూపించాలనుకోండి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా రైట్. సో ఈ కాన్వెక్స్ లెన్స్ లో 2 సర్ఫేసెస్ ఉన్నాయి చూసారా? యాక్చువల్గా ఈ రెండు స్పియర్స్ యొక్క భాగాలు. అంటే దీన్ని కంటిన్యూ చేస్తే ఇది ఒక స్పియర్ అవుతుంది, దీన్ని కంటిన్యూ చేస్తే ఇది ఒక స్పియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 స్పియర్స్ ఐడెంటికల్ స్పియర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి పెద్ద స్పియర్ కావచ్చు, ఒకటి చిన్న స్పియర్ కావచ్చు. అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఐడెంటికల్ కర్వ్డ్ సర్ఫేస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా లేదు. సో దీన్ని మనం కంటిన్యూ చేస్తే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, ఆ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, దాన్ని C1 అంటాం. C1 అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ సర్ఫేస్. ఇది ఫస్ట్ సర్ఫేస్ అండి, దీన్ని మనం ఫస్ట్ సర్ఫేస్ అంటాం. దీన్ని ఎందుకు అనకూడదు అంటే ఇన్ జనరల్ గా మనం ఆబ్జెక్ట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటూ ఉంటాం. జనరల్ గా ఇది రూల్ కాదు, కన్వెన్షనల్ గా ట్రెడిషనల్ గా మనం ఆబ్జెక్ట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ నుంచి రే ఇలా వస్తుంది, రే ఫస్ట్ ఏ సర్ఫేస్ తగులుతుంది ఈ రెండిట్లో, ఈ సర్ఫేస్ కాబట్టి జనరల్ గా మనం దీన్ని ఫస్ట్ సర్ఫేస్ తీసుకున్నాం. కాదు నేను మొండిగా ఆబ్జెక్ట్ ఇటు తీసుకుంటా, రే ఇటు నుంచి వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ సర్ఫేస్ తీసుకుంటానన్నా కూడా తప్పేమీ లేదు. నేనేమన్నా కన్వెన్షనల్ గా తీసుకుంటాను. అందరం యూనిఫామ్ గా తీసుకుంటే ఏంటంటే సబ్జెక్ట్ క్లీన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బుక్ లో ఒక రకంగా, ఈ బుక్ లో ఒక రకంగా, అంటే అప్పుడే కొత్తగా చదివేవాడు కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని కన్వెన్షనల్ గా అందరం ఒకే రకంగా తీసుకుంటే కొత్తగా నేర్చుకునే పిల్లలు కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని మీకు ఆ పాయింట్ చెప్తున్నాను. లెఫ్ట్ సైడ్ మనం జనరల్ గా రెఫరెన్స్ గా తీసుకుంటాం కాబట్టి ఇది ఫస్ట్ సర్ఫేస్ అవుతుంది. దీని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 అండ్ ఇది సెకండ్ సర్ఫేస్ అవుతుంది. దీనికి కూడా ఒక సెంటర్ ఉంటుంది, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఈ లెన్సెస్ కి మధ్యలో సెంటర్ లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని మనం ఆప్టిక్ సెంటర్ అంటాం. దీన్ని మనం O స్టాండ్స్ ఫర్ ఆప్టిక్ సెంటర్. దీన్ని ఆప్టిక్ సెంటర్. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ని ఆప్టిక్ సెంటర్ ని కలుపుతూ మనం డ్రా చేసిన లైన్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఏం యాక్సిస్ అంటారు? ప్రిన్సిపల్. ఇదంతా మీకు మిర్రర్స్ చదువుతారు, సేమ్ సిమిలర్ గానే ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సిస్. అండ్ ఇక్కడ చూడండి, యాక్చువల్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ సెంటర్ ఈ ఎడ్జ్ నుంచి సెంటర్ కు ఉండే దూరాన్ని మనం రేడియస్ అంటాం కదా. సో రేడియస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చెప్పండి? ఈ ఫస్ట్ సర్కిల్ కి రేడియస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఇక్కడ ఈ పాయింట్ నుంచి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అనాలి. యాక్చువల్గా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దాన్ని R1 అంటారు. R1 అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది సర్కిల్ కి సెంటర్ ఉంటుంది, సెంటర్ ఉన్నదంటే దానికి రేడియస్ ఉంటుంది. అయితే ఆ రేడియస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే యాక్చువల్గా ఈ ఎడ్జ్, ఈ సర్ఫేస్ మీద పాయింట్ నుంచి సెంటర్ కు ఉండేదని మనం రేడియస్ అంటాం. కానీ ఇందాకనే చెప్పుకున్నాం కదా, మనము ఈ లెన్సెస్ ని మనం ఎలాంటి లెన్సెస్ తీసుకుంటున్నాం ఈ చాప్టర్ మొత్తంలో? థిన్ లెన్సెస్ అంటే ఎలా ఉంటుందంటే అది ఇలా, అంటే దాంట్లో ఆప్టిక్ సెంటర్ C1 అనుకోండి, ఆప్టిక్ సెంటర్ నుంచి డిస్టెన్స్ అన్నా ఈ ఎడ్జ్ నుంచి డిస్టెన్స్ అన్నా ఆల్మోస్ట్ ఈక్వల్ కదా. ఈ కొంచెమే కదా తేడా, కొంచెమే. ఆప్టిక్ సెంటర్ నుంచి డిస్టెన్స్ C1 కి డిస్టెన్స్ అన్నా ఈ సర్ఫేస్ మీద పాయింట్ నుంచి C1 కి డిస్టెన్స్ అన్నా ఆల్మోస్ట్ ఈక్వల్. ఇంకా దగ్గరకి ఇమాజిన్ చేసుకోండి, జస్ట్ ఈ కొంచెం డిఫరెన్సే ఉంటుంది. అందుకనే మనం ఈ చాప్టర్ మొత్తంలో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని ఎక్కడి నుంచి డిఫైన్ చేస్తామంటే ఈ పాయింట్ నుంచి కాదు, ఆప్టిక్ సెంటర్ నుంచి. O నుంచి C1 కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. యాక్చువల్గా అయితే రేడియస్ అంటే మాత్రం సర్ఫేస్ మీద నుంచి C1 కు ఉండాలి. బట్ ఇది థిన్ లెన్సెస్ కాబట్టి అందుకనే థిన్ లెన్సెస్ గా మనం కన్సిడర్ చేసుకోవాలి, లేదంటే మనకు రాంగ్ అవుతుంది. అలాగే ఈ సర్ఫేస్ కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇగో ఆప్టిక్స్. యాక్చువల్గా అయితే ఇగో ఈ సర్ఫేస్ నుంచి డిస్టెన్స్ R2 అనాలి, బట్ మనం ఆప్టిక్ సెంటర్ నుంచి ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. అంటే
O2C1R1 O2C2R2. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అయింది కదా. సెంటర్స్ ఆఫ్ కర్వేచర్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్స్. రైట్, ఇక మనం అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? ఫోకస్. ఫోకస్ ఎక్కడ ఉంటుంది, అసలు దీనికి ఎన్ని ఫోకస్లు ఉంటాయి? అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ R1 డిస్టెన్స్ R2 డిస్టెన్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఇది వేరే స్పియర్, ఇప్పుడు ఇది పెద్ద స్పియర్ అనుకోండి, ఇది చిన్న స్పియర్ అనుకోండి, అప్పుడు అంటే ఇప్పుడు ఇది కదా లెన్స్, ఈ లెన్స్ ఇప్పుడు రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పియర్స్ వల్ల ఫామ్ అయింది కదా. అంటే దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ వరకు ఉంటుంది, దీని సెంటర్ ఇక్కడ వరకు ఉంటుంది. అప్పుడు దీని రేడియస్ వేరు, దీని రేడియస్ వేరు. సో R1 R2లు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ R1 R2లు గనక సేమ్ ఉంటే వాటిని మనం ఈక్వి కాన్వెక్స్ లెన్సెస్ అంటారు. ఈక్వి కాన్వెక్స్ లెన్సెస్, వి కాల్ దెమ్ యాజ్ ఈక్వి కాన్వెక్స్ లెన్సెస్. అంటే ఇటువైపు కర్వేచరు ఐడెంటికల్ గా ఉంటాయి. అంటే రెండు ఐడెంటికల్ స్పియర్స్ ఓవర్ ల్యాపింగ్ వల్ల ఫామ్ అయినట్టు అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. జనరల్ గా మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ R1 R2లు డిఫరెంట్ గానే తీసుకుంటాం, అంటే డిఫరెంట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయి. యాక్చువల్ గా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తానండి. మనం లెన్సెస్ లో రిఫ్రాక్షన్ జరిగేటప్పుడు వాస్తవంగా రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రే ఇలా వచ్చింది అనుకోండి, ఈ సర్ఫేస్ దగ్గర ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇది రిఫ్రాక్షన్ ఇది ఎయిర్ మీడియం లోంచి గ్లాస్ లోకి వెళ్తుంది, రేరర్ లోంచి డెన్సర్ లోకి పోతుంది. అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఎలా రిఫ్రాక్షన్ చేయాలి చూపించాలి మనం. ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేయాలి, నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుంది, అంతేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తగ్గు, నార్మల్ కి దగ్గరగా బెండ్ అయింది. తర్వాత మళ్ళీ ఈ సర్ఫేస్ నుంచి ఇప్పుడు బయటకు వస్తుంది కదా, అంటే డెన్సర్ నుంచి రేరర్ లోకి వస్తుంది. అప్పుడు ఈ సర్ఫేస్ దగ్గర ఏమవుతుంది, నార్మల్ కి దూరంగా బెండ్ అవ్వాలి. మనం చూసాం ఫస్ట్ వీడియోలో. నార్మల్ కి దూరంగా ఎప్పుడు బెండ్ అవుతుంది, డెన్సర్ నుంచి రేరర్ లోకి పోయినా. సో ఇక్కడ మనం ఒక అప్రాక్సిమేట్ గా ఒక నార్మల్ డ్రా చేస్తే ఇలా బెండ్ అవుతుంది, అంతే కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది అనుకోండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉండాలి. డెన్సర్ నుంచి రేరర్ లోకి వచ్చినప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువ ఉండాలి. సో ఫైనల్ గా ఇలా వచ్చిన ఇన్సిడెంట్ రే ఇలా బెండ్ అయింది కదా. అంటే ఇక్కడ ఎన్ని రకాల రిఫ్రాక్షన్ జరిగినాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిఫ్రాక్షన్ జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిఫ్రాక్షన్ జరిగింది. అంటే ఈ మధ్యలో రిఫ్రాక్షన్ చూసారా? ఈ రిఫ్రాక్షన్ ని మనం ఈ చాప్టర్ మొత్తంలో నెగ్లెక్ట్ చేస్తాము. అంటే నెగ్లిజిబుల్ రిఫ్రాక్షన్. ఎందుకు? లెన్స్ థిన్నర్ లెన్స్ కదా, చాలా సన్నటి లెన్స్ అవటం వల్ల, ఈ సర్ఫేస్ దగ్గర ఆల్మోస్ట్ అది బెండ్ అవటం అనేది నెగ్లిజిబుల్ బెండింగ్, వెరీ నెగ్లిజిబుల్ బెండింగ్ ఉంటుంది. సో బయటికి దాన్ని మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇలా చూపిస్తాం, ఇలా బెండ్ చేస్తాం. ఇలా ఇన్సిడెంట్ అయింది, ఇలా రిఫ్రాక్ట్ అయింది. అంటే యాక్చువల్గా ఈ మధ్యలో ఇది జరుగుతుంది. దీన్ని మనం ఒమిట్ చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇవి థిన్ లెన్సెస్ అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి లెన్స్ లోపల జరిగే రిఫ్రాక్షన్ ని మనం ఈ చాప్టర్ అంతా కూడా నెగ్లెక్ట్ చేస్తాము, బికాస్ దే ఆర్ థిన్నర్ లెన్సెస్. సో ఈ డౌట్, దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే, సార్ లెన్స్ మధ్యలో కూడా జరిగే రిఫ్రాక్షన్ ఉంటుంది కదా సార్, మరి అదేంటి అంటే ఇది రీజన్, రైట్. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు కన్వర్జింగ్ లెన్స్, ఎప్పుడు డైవర్జింగ్ లెన్స్ అనేది కదా మనం మాట్లాడుకుంటుంది, రైట్. దానికోసం థిక్ లెన్స్ తీసుకోండి, అంటే మీకు అర్థం కావడం కోసం థిక్ లెన్స్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ మీడియం అండి, ఇది గ్లాస్ మీడియం, ఇది కూడా ఎయిర్ మీడియం. ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంలో పోయి, గ్లాస్ మీడియం నుంచి ఎయిర్ మీడియంలో పోవాలి. ఇప్పుడు మన రే, సపోజ్ ఒక ప్యారలల్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ సర్ఫేస్ దగ్గర ఇప్పుడు ఇక్కడ నార్మల్ డ్రా చేద్దాం. నార్మల్కి ఏం కావాలి, ఇది దగ్గరగా బెండ్ కావాలి, రైట్. దగ్గరగా బెండ్ చేశాను, అవునా. నార్మల్కి క్లోజ్గా బెండ్ అయింది. చూడండి, యాక్చువల్గా ఇలా పోవాలి, యాక్చువల్గా రే ఇలా పోవాలి, నేను ఇలా కొద్దిగా బెండ్ చేశాను. ఇప్పుడు డెన్సర్ నుంచి రేరర్ లోకి వస్తుంది కదా, నార్మల్కి దూరంగా బెండ్ అవ్వాలి. చూడండి, యాక్చువల్గా ఈ రే అయితే ఇలా పోవాలి, కానీ మనం దూరంగా బెండ్ చేసాం. సో ఫైనల్గా ఒక రే లెన్స్ దాటాక ఏమైంది, కన్వర్జ్ అయింది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా ఉందనుకున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్
ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్లా డ్రా చేసాను. ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అయిందా లేదా? ఒక ప్యారలల్ గా వచ్చిన రే రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అయిందా లేదా? ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అయితే ఆ ఫినామినన్ ఏమంటాం మనం? కన్వర్జింగ్ అంటారు. కన్వర్జింగ్ అంటే అదే కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర మీట్, ప్రిన్సిపల్ యాక్సిస్ క్రాస్ చేస్తుంది ఆ రే, టచ్ చేస్తుంది ఆ రే. ఏ రే? రిఫ్రాక్ట్ అయిన రే ప్రిన్సిపల్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది, దాన్ని మనం కన్వర్జింగ్ అంటాం. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు సేమ్ ఫినామినా జరుగుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా. సో రేస్ అన్ని కన్వర్జ్ అవుతాయి, కాన్వెక్స్ లెన్స్ లో రేస్ అన్ని కన్వర్జ్ అవుతాయి. ఎప్పుడు కన్వర్జింగ్ జరుగుతుంది? ఎప్పుడు రేస్ కన్వర్జింగ్ అయినాయి? ఎయిర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలో పోయి డెన్సర్ మీడియం నుంచి మళ్ళీ రేరర్ మీడియంలో పోయినాయి. సపోజ్ బయటనే డెన్సర్ మీడియం అనుకోండి, అంటే గ్లాస్ కన్నా కూడా డెన్సర్ మీడియం బయట ఉంది అనుకోండి. ఇది గ్లాసే, ఇప్పుడు స్టిల్ ఇది గ్లాసే, కానీ ఇందాక కన్నా ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇందాక గ్లాసే డెన్సర్ మీడియం, ఎయిర్ రేరర్ మీడియం ఆప్టికల్. ఇప్పుడు గ్లాసే రేరర్ మీడియం, దీనికన్నా డెన్స్ మీడియం బయట ఉంది అనుకోండి, డెన్సర్ మీడియం బయట ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఎంత ఎరేజ్ చేసి ఈ భాగం ఎరేజ్ చేస్తే మనం మళ్ళీ డెన్సర్ లో నుంచి ఇప్పుడు డెన్సర్ లో నుంచి రేరర్ లో పోయి రేరర్ లో నుంచి డెన్సర్ లో పోవడం ఫినామినా, రైట్. సో ఫస్ట్ ప్యారలల్ లైన్ డ్రా చేశాను. ప్యారలల్ లైన్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక నార్మల్ డ్రా చేస్తాం. ఏం కావాలి చెప్పండి? డెన్సర్ నుంచి రేరర్ లో పోయినప్పుడు, ఇది రేరర్ కదా, డెన్సర్ నుంచి రేరర్ లో పోయినప్పుడు రే ఏం కావాలి? నార్మల్ కి దూరంగా బెండ్ కావాలి, నార్మల్ కి దూరంగా బెండ్ కావాలి. యాక్చువల్ గా రే ఇలా పోతుంది, చూడండి ఈ రే ఇలా పోతుంది, సో నార్మల్ కి దూరంగా బెండ్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇది నార్మల్ అనుకుందాం, రేరర్ నుంచి డెన్సర్ లో పోతుంది, రేరర్ నుంచి డెన్సర్ లో పోతే నార్మల్ కి దగ్గరగా పెట్టుకోవాలి. యాక్చువల్ గా రే ఇలా పోతుంది, ఇప్పుడు నేను ఇలా డ్రా చేస్తాను. చూడండి రే యాక్చువల్ గా ఇలా పోవాలి, నా యాక్చువల్గా ఈ లెన్స్ లోపల ఉన్న రేని కంటిన్యూ చేస్తే ఇలా పోవాలి. నేను ఇంకా నార్మల్ ఇది కదా, దానికి దగ్గరగా బెండ్ చేస్తాను. ఎందుకు? రేరర్ టు డెన్సర్. ఫైనల్ గా రే ఏమైంది చూడండి, డెన్సర్ నుంచి వచ్చిన రే లెన్స్ దాటాక ప్రిన్సిపల్ యాక్సిస్ దూరంగా డైవర్జ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా అదే ఫినామినా జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి? డైవర్జ్. ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అవ్వట్లేదు, ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ డైవర్జింగ్. సో ఇప్పుడు చెప్పండి, కాన్వెక్స్ లెన్సే ఒక సందర్భంలో కన్వర్జింగ్ లెన్స్ గా పనిచేసింది, ఒక సందర్భంలో డైవర్జింగ్ లెన్స్ గా పనిచేసింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కాన్వెక్స్ లెన్స్ ని మనం కన్వర్జింగ్ లెన్స్ అందామా, డైవర్జింగ్ లెన్స్ అందామా? వీ కెనాట్ decide, we cannot give a particular name. You should not give a particular name unless it is mentioned that outside medium is the rarer medium. బయట ఉన్న మీడియం రేరర్ మీడియం అంటే ఇట్ ఈస్ కన్వర్జింగ్. సో ఇప్పుడు మనం షార్ట్ కట్ లో రాద్దామా? రేరర్ టు డెన్సర్, డెన్సర్ టు రేరర్, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కన్వర్జింగ్, రైట్. ఇప్పుడు ఈ కేసులో డెన్సర్ టు రేరర్ అండ్ రేరర్ టు డెన్సర్, ఇట్ బిహేవ్స్ లైక్ ఏ డైవర్జింగ్. ఎవరు ఒక కాన్వెక్స్ లెన్సే, కాన్వెక్స్ లెన్స్ ఇలా రెండు రకాలుగా బిహేవ్ చేస్తుంది. సో కాన్కేవ్ లెన్స్ కూడా సేమ్ అండి, దాని రే డయాగ్రామ్ మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్పాను. కాన్కేవ్ లెన్స్ రివర్స్ బిహేవ్ చేస్తుంది. జనరల్ గా కాన్కేవ్ లెన్స్ డైవర్జింగ్ లెన్స్ అంటారు. డైవర్జింగ్ ఎప్పుడు అవుతుందంటే ఈ కేసులో డైవర్జింగ్ అవుతుంది, ఈ కేసులో అది కన్వర్జింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్ నేచర్ ఆఫ్ ద లెన్సెస్. ఇక కొన్ని స్పెషల్ రేస్ మనం రే డయాగ్రామ్స్ గీయాలి అంటే ఆ స్పెషల్ రేస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ స్పెషల్ రేస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది లెన్సెస్ మీద అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రే డయాగ్రామ్స్ గీయాలంటే స్పెషల్ రేస్ ఉండాలి. మనం మిర్రర్స్ లో కూడా మనం స్పెషల్ రేస్ ని డిస్కస్ చేస్తాం, 3 రకాల స్పెషల్ రేస్ చూసాం. సో ఇందులో కూడా చూద్దాం. సో మనం ఇక ఊరికే ఈ కాన్వెక్స్ లెన్స్ ఈ షేప్ గీసే బదులు షార్ట్ ఫామ్ ఉంది కదా మనకి, స్ట్రైట్ లెన్స్ గీయడం కష్టం. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఫస్ట్ రే ఏంటంటే ప్యారలల్ గా ఆబ్జెక్ట్ అనుకోండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ గా వెళ్ళిన రే, మీరు ఇవి కూడా
మీకు ఈ బిహేవియర్ ఆఫ్ రేస్ ఈ చాప్టర్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఊరికే మీడియంస్ గురించి మెన్షన్ చేయాలి. మీడియంస్ గురించి మెన్షన్ చేయకపోతే మీనింగ్లు మారిపోతాయి. ఇప్పుడు నేను చెప్పేదాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సార్ మీరు చెప్పిన ప్యారలల్ రే రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అవుతుంది అంటున్నారు, ప్రిన్సిపల్ యాక్సిస్ ని మీట్ అవ్వదు సార్ అని ప్రూవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మీడియంని మెన్షన్ చేయాలి నేను. అందుకనే మీకు జనరలైజ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్పండి ఈ మాట. నేను ఈ టాపిక్ అంతా కూడా రే డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసే టాపిక్ అంతా కూడా అవుట్ సైడ్ మీడియం ఇస్ ఎయిర్, దిస్ ఇస్ ద లెన్స్. అంటే అవుట్ సైడ్ మీడియం ఇస్ రేరర్, లెన్స్ ఇస్ ద డెన్సర్. ఓకేనా? దీని గురించి మనకి ఎక్కడ మళ్ళీ నేను మెన్షన్ చేయను. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. మిర్రర్స్ లో ఈ సమస్య రాదు. మిర్రర్ లో మనం ఒక ప్యారలల్ రే పోయిందంటే ఫోకస్ నుంచి పోతుంది, ఫోకస్ నుంచి పోయిందంటే ప్యారలల్ అవుతుంది, టకటాకి చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చింది అదే పెద్ద సమస్య. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీడియం ని మెన్షన్ చేయాలి. అందుకనే ఓకేనా, రేరర్ టు డెన్సర్, డెన్సర్ టు రేరర్. సరే, ప్యారలల్ గా పోయిన రే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి సెకండ్ ఫోకస్ నుంచి పోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినట్టు, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి రెండు ఫోకల్ పాయింట్స్ ఉన్నాయి కదా, రెండు ఫోకస్లు ఉన్నాయి కదా, F1 ఉంది, F2 ఉంది కదా. దీన్ని మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, దీన్ని మనం సెకండ్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. జనరల్ గా ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అని మనకి ఎక్కడైనా కనపడ్డది అనుకోండి, ప్రాబ్లమ్స్ లో వాటిలో ఇస్తుంటాడు కదా, ప్రాబ్లమ్స్ లో కానీ ఎక్కడైనా కూడా ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అని జనరల్ గా అంటున్నాడు అంటే మరి మీకు డౌట్ రావాలి, సార్ ఫోకల్ లెంగ్త్ రెండు ఉంటాయి కదా, ఆప్టిక్ సెంటర్ నుంచి ఇది ఫోకల్ లెంగ్త్, ఆప్టిక్ సెంటర్ నుంచి ఇది ఫోకల్ లెంగ్త్ కదా, ఈ ఫోకల్ లెంగ్త్ రెండిట్లో ఏ ఫోకల్ లెంగ్త్ సార్ ఇచ్చింది అని అనుకోండి, గుర్తుపెట్టుకోండి సెకండ్ ఫోకల్ లెంగ్త్ ఇస్ ద జనరల్ ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ అని మీకు ఎక్కడైనా మెన్షన్ చేస్తే దట్ ఈస్ ఇన్ జనరల్లీ సెకండ్ ఫోకల్ లెంగ్త్. సెకండ్ ఫోకల్ లెంగ్త్ నే మనం జనరలైజ్ గా ఒక లెన్స్ కి ఫోకల్ లెంగ్త్ అంటాం. అది కాన్వెక్స్ అయినా కావచ్చు, కాన్కేవ్ అయినా కావచ్చు. ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ అంటే F2 కి సంబంధించింది అన్నమాట. F2 అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ మనం స్మాల్ F2 అంటాం. F2 అంటే ఇది పాయింట్, క్యాపిటల్ F2 అంటే పాయింట్, ఆ లెంగ్త్ స్మాల్ F2. ఇది స్మాల్ F1. అండ్ ఇక్కడ కూడా మీకు ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్తున్నానండి, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. F1 F2 ఎప్పుడు సేమ్ ఉంటాయి, ఆల్వేస్ ఈక్వల్. మ్యాగ్నిట్యూడ్, ఈ లెంగ్త్ల యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆల్వేస్ ఈక్వల్ ఉంటాయి. అంటే సర్ఫేసెస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా క్లియర్ గా చూసి, ఇప్పుడు ఇది ఒక లెన్స్ ఉందండి, ఇదొక లెన్స్ చూడండి, ఇటువైపు కాన్వెక్సే, ఇది కాన్వెక్స్, ఇది ప్లేన్ కాదు, కాన్వెక్సే, రెండు కాన్వెక్సే. కాకపోతే ఇదొక రకమైన సర్ఫేస్, ఇది ఒక రకమైన సర్ఫేస్. అంటే ఇది ఒక పెద్ద స్పియర్ అవుతుంది, ఇది ఒక చిన్న స్పియర్ అవుతుంది. చిన్న స్పియర్ పెద్ద స్పియర్ కలిసిన కాన్వెక్స్ లెన్స్ కదా. దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడో దగ్గరలో ఉంటుంది C2, దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడో దూరం ఉంటుంది C1. అంటే దీని రేడియస్ అంటే R1 R2లు ఈక్వల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బైకాన్వెక్స్ లెన్స్ లో రేడియస్ ఆఫ్ కర్వేచర్ 1, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2 ఈక్వల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఆల్వేస్ F1 అండ్ F2 డెఫినెట్లీ విల్ బి సేమ్. ఇటు నుంచి ప్యారలల్ బీమ్ పోతే ఎక్కడ ఫోకస్, ఇటు నుంచి ప్యారలల్ బీమ్ పోతే ఎక్కడ కన్వర్జ్ అవుతుందో, ఇటు నుంచి ప్యారలల్ బీమ్ వచ్చినా కూడా ఆప్టిక్ సెంటర్ నుంచి అంతే దూరంలో కన్వర్జ్ అవుతాయి. ఇప్పుడు ఇటు నుంచి ప్యారలల్ బీమ్ పోయింది అనుకోండి, ఈ ప్యారలల్ బీమ్ ఫస్ట్ ఎవరిని క్రాస్ చేస్తుంది, ఈ సర్ఫేస్ ని. నెక్స్ట్ ఎవరిని, ఎక్కువ కర్వ్ ని, ఈ సర్ఫేస్ ని. ఇక్కడ కన్వర్జ్ చేయండి, ఒక 5 సెంటీమీటర్స్ దూరంలో కన్వర్జ్ చేయని అనుకోండి. ఇప్పుడు రివర్స్ లో ఇటు వచ్చినాయి అనుకోండి, ఇటు వచ్చినా కూడా 5 సెంటీమీటర్స్ దూరంలోనే మీకు కన్వర్జ్ అవుతాయి. అంటే F1 అండ్ F2 బోత్ ఆర్ సేమ్. సో ఇది ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం స్పెషల్ రేస్ యొక్క బిహేవియర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్యారలల్ రే ఏమైంది ఇప్పుడు, ఓకేనా, F2 దగ్గరికి కన్వర్జ్ అయింది. తర్వాత ఆప్టిక్ సెంటర్ నుంచి పోయే రే డీవియేట్ అవ్వదండి, యాజ్ ఇట్ ఈస్ గా అన్డీవియేటెడ్ గా వెళ్ళిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రే ఏంటది, ప్యారలల్ గా డ్రా చేసిన రే ఏమైంది, ఫోకస్ నుంచి పాస్ అయింది. ఆప్టిక్ సెంటర్ నుంచి డ్రా చేసిన రే అన్డీవియేటెడ్ గా వెళ్ళిపోతుంది. మనం బాగా వాడేవి ఈ రెండు రేసే, ఎక్కువగా వాడేవి ఈ రెండు రేస్. నెక్స్ట్ ఈ ఫోకస్ నుంచి వెళ్ళిన రే లెన్స్ దాటిన తర్వాత ప్యారలల్ గా వెళ్ళిపోతుంది.
ఫోకస్ నుంచి వెళ్తే ప్యారలల్గా ఇక పోయేది, ప్యారలల్గా పోయింది ఫోకస్ దగ్గర పోయిందంటే ఫోకస్ నుంచి వెళ్ళేది ప్యారలల్గా పోతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ రివర్షన్, లైట్ తన పాతని యాజ్ ఇట్ ఈజ్ ఏ దారిలో పోయిందో అదే దారిలో వెనక్కి వస్తుంది అనే ప్రిన్సిపల్ ఉంది. ఆ రూల్ ప్రకారం వస్తే అదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడులో కూడా ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్యారలల్ గా పోయేది ఫోకస్ నుంచి పోతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆప్టిక్ సెంటర్ నుంచి పోయేది అన్డివేటెడ్ పోతుంది. ఈ మూడు డిఫరెంట్ రేస్ ద్వారా మనం రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాము. రే డయాగ్రామ్స్ అంటే మనం స్పెషల్ వీడియో చేసుకుందాం, ఓకేనా. అండ్ లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, ద బెస్ట్ పాయింట్, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే రే ఎందుకు డీవియేట్ అవ్వదు? ఇది కరెక్టేనా? మనం అంటున్న మాట ఇది కరెక్టేనా? డీవియేట్ అవ్వదా? అవుతుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే రే ఖచ్చితంగా మీకు డీవియేషన్ చూపిస్తుంది, కానీ మనం తీసుకునేది థిన్ లెన్స్ కాబట్టి డీవియేషన్ నెగ్లిజిబుల్. సో మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ విషయం, మీరు 9th క్లాస్లో గ్లాస్ స్లాబ్ గురించి చదువుకొని ఉంటారు, నేను అదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆప్టిక్ సెంటర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిక్ సెంటర్ నుంచి వచ్చే రే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ లెన్స్ కొంచెం థిక్గా మనం ఊహించుకుందాం. ఈ స్మాల్ పోర్షన్ మనకి ఎలా పనిచేస్తుంది చెప్పండి? ఈ చిన్న పోర్షన్, ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను, రే ఆప్టిక్స్ లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఇది ఒక చిన్న పోర్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ప్యారలల్ గ్లాస్ స్లాబ్ లాగా పనిచేస్తుంది ఈ చిన్న పోర్షన్. ప్యారలల్ గ్లాస్ స్లాబ్ లో ఏం జరుగుతుంది? రే ఏం జరుగుతుంది? ఒక ప్యారలల్ గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం అనుకోండి, ఒక రే ఇన్సిడెంట్ అయింది అనుకోండి, అది గ్లాస్ స్లాబ్ లో ఎలా ఎమర్జ్ అవుతుందో తెలుసా? కొంచెం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ఇలా అవుతుంది, మళ్ళీ ఇలా అవుతుంది. అంటే లేటరల్ గా షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్ గా రే ఇలా వెళ్ళిపోవాలి కదా, సో ఇలా బయటకు వస్తుంది. అంటే ఇలా ఎంటర్ అవుతుంది, ఇది మనం చూడొద్దు, ఇలా ఎంటర్ అవుతుంది, ఇలా బయటకు వస్తుంది. అంటే దీని దారి చూడండి, దీని దారి చూడండి, కొంచెం కిందకి షిఫ్ట్ అయింది. దాన్ని మనం లేటరల్ షిఫ్ట్ అంటాం, లేదా ప్యారలల్ షిఫ్ట్ అంటాం. సో గ్లాస్ స్లాబ్ లో జరిగిన రిఫ్రాక్షన్ వల్ల జనరల్ గా రే ఏమవుతుంది? స్లాబ్ లో రిఫ్రాక్షన్ జరిగి ప్యారలల్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది కూడా గ్లాస్ స్లాబ్ అని మనం ఇమాజిన్ చేసుకుంటే, ఇప్పుడు ఇది ఇలా ఎంటర్ అయింది, యాక్చువల్ గా ఎలా రావాలి బయటికి? ఇలా రావాలి బయటికి. అంటే దీని పాత్ యాక్చువల్ గా ఇది అనుకోండి, ఇలా దీని యాక్చువల్ పాత్ కూడా గీస్తున్నాను. ఇది డాటెడ్ లైన్స్ ఏంటంటే యాక్చువల్ పాత్, ఈ లైన్ యొక్క యాక్చువల్ పాత్, కానీ కొంచెం పక్కగా జరిగి రావాలి. ఎందుకు? ఇది లెన్స్ కదా, ఇది ఒక గ్లాస్ స్లాబ్ లాగా పనిచేస్తుంది. ఈ గ్లాస్ స్లాబ్ చాలా థిన్గా ఉందనుకోండి, సన్నగా ఉందనుకోండి, థిన్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు చూడండి గ్లాస్ స్లాబ్ ఎంత థిక్గా ఉంటే, ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, రే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ థిన్ గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం అనుకోండి, దీనికన్నా కొంచెం సన్నది తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ షిఫ్టింగ్ ఎక్కువ జరిగింది, ఇక్కడ షిఫ్టింగ్ తక్కువ జరిగింది. ఇంకా సన్నది గ్లాస్ స్లాబ్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ అది డీవియేట్ కాలేదేమో అన్నట్టుగా జరుగుతుంది. అంటే గ్లాస్ స్లాబ్ ఎంత సన్నగా ఉంటే డీవియేషన్, ఈ ప్యారలల్ షిఫ్ట్ అంత తగ్గుతుంది. అందుకనే మనం ఇక్కడ ఈ చాప్టర్ లో మనం డీల్ చేస్తున్న లెన్సెస్ అన్ని కూడా ఎలాంటి లెన్సెస్? థిన్ లెన్సెస్. కాబట్టి ఈ పోర్షన్ లో జరిగే లేటరల్ అంటే ప్యారలల్ షిఫ్టింగ్ నెగ్లిజిబుల్ ప్యారలల్ షిఫ్ట్ జరుగుతుంది ఈ పోర్షన్ వల్ల. అందుకని దాదాపుగా ఇన్సిడెంట్ అయిన రే అదే డైరెక్షన్ లో బయటకు వస్తుంది. దీన్నే మనం అన్డీవియేటెడ్ రే అంటాం. లైట్ గా డీవియేట్ అవుతుంది, చిన్న నెగ్లిజిబుల్ మందం డీవియేట్ అవుతుంది, కొద్దిగా బట్ నెగ్లిజిబుల్. ఓకేనా? రే డయాగ్రామ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ రే డయాగ్రామ్స్. ఓకేనా? బాయ్ బాయ్.